ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భాగవత శైలి పోతన గారి కవితా తత్వ ప్రదర్శన. డాక్టర్ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారి ప్రసంగం. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరంగీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్చృణ్వన్ విపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్భాగవతము సంసార భైనాచన ప్రవీణమును, అజ్ఞానాంధకార విధ్వంస నిపుణమును, భక్తి శాస్త్ర జీవన సర్వస్వమును, భగవత్తత్వపరమును, పరమానంద సుధా రసమయమును, విమల వివేక సమున్మేళనమును, వాంగ్మయాభరణమును అయి విరాజిల్లుచున్నది. సంస్కృత పురాణ వాంగ్మయమున ఇంతటి విశిష్ట స్థానమును పొందిన వ్యాస భాగవతమును చెంపు ద్విపద యక్షగాన వచన ప్రక్రియలలో ఆంధ్రీకరించిన వారనేకులున్నను ఆంధ్ర భాగవతమునకు సమగ్రతను, సార్వకాలిక ప్రయోజనమును, మూలమన్మించిన సొగసులను సంతరించిపెట్టిన ఘనత పోతనకు మాత్రమే దక్కినది. అంత మాత్రమే కాక అనువదిత దేశీయ భాగవతములలో భాగవత పరమార్థమును, భక్తితత్వమును సంపూర్ణముగా సమగ్రముగా భారతీయులకు అందించిన ఘనతయు పోతనకు దక్కింది. ఏలైనా ఆంధ్ర భాషకు సోదరతుల్యమైన తమిళ భాషలో కంబరామాయణమునకు, కన్నడ భాషలో కుమారవ్యాసుని భారతమునకు లభించిన కీర్తి వ్యాప్తి భాగవతానువాదములకు లభింపలేదు. మలయాళ భాషలో తిజుతచ్చన్ ఆధ్యాత్మ రామాయణమునకు వచ్చిన వ్యాప్తిలో కొంతైనా అతని భాగవతమునకు రాలేదు. మహారాష్ట్రలో మహాభక్తులకు ఏకనాథుని భాగవతము ప్రసిద్ధి నందినను ఇందు భాగవత కథాంశములకన్నిటికీ సమప్రాధాన్యం ఇవ్వడక కృష్ణోద్భవ సంవాదము మాత్రము బావుగా పెంపునన్నది. హిందీ సాహిత్యములో తులసీ రామాయణము తరువాత సూరదాసుని సూర్సాగర సముచిత స్థానమును పొందినను అతడు వల్లభ సంప్రదాయానుయాయిగాన శ్రీకృష్ణ లీలాగానము చేయుటే అతని ప్రధాన లక్ష్యమైనందున దశమస్కంధములోని అట్టిఘట్టములు మాత్రమే ఇందు ప్రాధాన్యము నందినవి. ఈ విధముగా పర్యాలోచన చేయగా భారతీయ భాషలలోని భాగవతములలో పోతన భాగవతము ప్రథమ స్థానమును ఆక్రమింపదగినదని చెప్పవచ్చును. దీనికింతటి విఖ్యాతి లభించుటకు అమూలక భావములు, అమూలక విస్తృతియు అధికముగా గల అనువాదమొకటియు, భక్తితత్వము మూలాతిశయముగా ప్రపంచితమొకటియు, దానికి అనువైన కవితాశైలి ఇందు నిబద్ధింపబడియు ప్రధాన కారణములుగా చెప్పవచ్చును. పురాణానువాదమైన భాగవతము ప్రధానముగా కథానువాదము కావలసి ఉన్నను పోతన భావానువాదకులలో సర్వోత్తముడనియు, భావుకతా దృష్టితో పరిశీలించిన ఆంధ్ర కవులలో అగ్రగణ్యుడనియు చెప్పవచ్చు. పోతన భావానువాదము సహితము స్వతంత్ర ధోరణిలోనే సాగినది కానీ పూర్తిగా మూలానుసారము కాదు. పోతన చూపిన స్వతంత్రత మూలమును సంగ్రహించుటయందును, అన్యథాకరించుటయందును గాక కొలదిగా కథాంశముల యొక్కయు, ప్రధానముగా రసభావముల యొక్కయు, స్వరూప విస్తారములందు మూలమున కానరాని విశిష్టతను ప్రదర్శించుటలో కారణగు. నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అని పలికిన పోతన భగవంతుని యొక్కయు, భాగవతుల యొక్కయు కథాంశములతో కూడిన భాగవత ఘట్టములను విడచున్నట్టుకు గాని సంగ్రహించున్నట్టుకు గాని అవకాశము లేదు. సరళ సుందరమగు కథానువాద విధానముతో పాటు విగళిత వేద్యాంతర స్థితికి కొనిపోజాలిన స్వరూప విస్తారములతోటి భావానువాద విధానము మేళవింపబడిటయే పోతన భాగవతానువాదమునకు ఎనలేని కీర్తి లభించుటకు ప్రధాన కారణముగా గుర్తింపవలసినను. భావాంబర వీధిలో విశ్రుత విహారుడుకు పోతన మూలములో కానరాని భావములను కొనితావులందును, ఆయా భావములకు మూలములో కానరాని విస్తృతిని పలుతావులందును చిత్రించుచూ చేసిన అనువాద విధానమే ఆంధ్ర కవితాకాశమున పోతనను అమృతకరణుగా ప్రతిష్ఠించినది. దేవకీదేవి హరిని గర్భమందు దాల్చిన విధము విమతుల మొగములు వెలవెలబారంగ విమలాస్యమోము వెల్వెలుకబారె మలయ వైరుల కీర్తి మాసి నల్లనగాగ నాతి చూచుకములు నల్లనయ్యే దుష్టాలయంబుల తుమరేఖలు గుట్ట లేమయారున రోమరేఖ మెరసే అరిమానసములన ఆహార వంచలు దప్ప వనజక్షికాహార వంచదప్పే శ్రమము సంధిల్లెరిపులకు శ్రమము గదుర జడత వాటిల్లె శత్రులు జడను పడగా మన్ను రుచి అయ్య పగతురు మన్ను చొరగా వెలది ఉదరంబులో హరి వృద్ధి పొందా ఇత్యాదిగా సాగినది. అవతార పురుషుడైన కృష్ణుని గర్భమందు ధరించిన దేవకిలో
గర్భవతికి సహజముకు శారీరక మార్పులను వర్ణించినట్టు మిషతో గర్భస్థ హరిమహత్వమును సూచించి స్మరించి పోతన తృప్తిపడినాడు. పోతన అమూలక భావ సంపదకు ఇది ఒక మచ్చుతనక మాత్రమే. బంతి జల్లులారగించు దృశ్యము మూలానువాదముల వర్ణింపబడిన తీరు గమనించినచో మూలాతిశాయి అయిన భావ విస్తృతి పోతన అనువాదమును ఏ విధముగా చోటు చేసుకున్నదో స్పష్టం కాగలదు. సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథకు హసంతో హాసయంతశ్చాప్యవజహ్రు సహేశ్వరాః. బాలులెల్లరూ కొండరులకు తమ తమ అన్నపురుచులను ప్రత్యేకముగా తెలియజేయుచు తాము నవ్వుచు ఇతరులను నవ్వించుచు పరమేశ్వరుడు కృష్ణునితో ఆహారము భుజించిరని మూలముననుండగా అనువాదమున మాటి మాటికి బ్రేలుమడిచి పూరించుచును ఉరుగాయల తినుచుండునక్కడు ఒకని కంచములోని దొడిసి చెయ్యన బ్రింగి చూడు లేదని నోరు చూపునక్కడు ఏగుడ ఆర్గుల చల్లులెలమి పన్నిదమాడి కూర్కొని కుడుచునక్కడు ఇన్నియు తగబంచియుడ నెచ్చలితన మంచు బంతెన గుండులాడునకడు కృష్ణు చూడు మనుచు కికురించి పరుమ్రోల మేలి భక్షరాసి మెసగునకడు నవ్వునకడు సఖల నవ్వించునక్కడు ముచ్చట ఆడునకడు మురియునకడు అను మనోహర దృశ్యము కనబట్టుతున్నది. ఇట్లు భక్త్యంశములందు మాత్రమే కాక రసపుష్టి యందును మనస్తత్వ చిత్రణమునందును సుస్పష్ట రూపచిత్రణమునందును సందర్భోచిత వర్ణనలందును బహుముఖములుగా అమూలక భావ విస్తృతులు దర్శనమిచ్చుచున్నవి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబనుని 9 భక్తి మార్గముల అని పేర్కొనబడినను భాగవతమును ప్రతిపాదింపబడిన భక్తితత్వము అంత మాత్రమునికే పరిమితము కాదు. ఆసక్తి దృష్టితో విశ్లేషించినప్పుడు నారద మహర్షి చే చెప్పబడిన ఏకాదశ భక్తి భేదముల సమగ్ర స్వరూపము, ఏ సూత్రకారుని చేతను చెప్పబడని వైరభక్తి సమగ్ర స్వరూపమును ఇందు ప్రతిపాదితమైనది. ఏ మార్గముననైనను మనోవాక్కాయ కర్మల హరికి పరతంత్రుడైయుండుటయే ప్రధానమని భాగవత ప్రబోధము. ఇట్టి స్థితి వ్యాసుని పాత్రలందు కంటే పోతన పాత్రలందు పరాకాష్ఠనందినదనుటకు పోతన గోపికలు ప్రబలోదాహరణములు. గోపికలు అంతర్హితుడైన శ్రీకృష్ణుని వెదకు సందర్భమున బృందావనమందలి కరులతాదలను నడుపుచూ నిరర్గళములైన విపిన మార్గముల సరోజాత కేతన హల కురుషాంకుశాది లక్షితంబులైన హరిచరణంబుల చుట్టుగని పలికిన పలుకులను పరికింపుడు. ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది మునియోగ సరణి నొప్పు ఈ బాధతలములే ఎలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్నుమిగులు ఈ పదాబ్జంబులే హిమకులోత్తమయాన పాలేటి రాసూలి పట్టుకొమ్మలు ఈ సుందరంగులే ఇందీవరక్షణ ముక్తికాంతామనోమోహనంబులు ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరుల మౌళి దిశల తాల్తురనుచు కొందరబల లబ్జాక్షుడేగిన క్రమముగనియు అతని కానరైరి. ఇందు గోపికల కామము ఇంద్రియ సంబంధి గాక పరమాత్మతత్వమెరింగిన మోక్షకామమనియు అలౌకిక శృంగారమనియు ఏకాగ్ర చిత్రముతో పరమపురుష పాదారవిందములకు ఆత్మార్పణముగా వింపనించిన మధురభక్తి పరాయణమనియు విస్తృతమవుతున్నది. మూలమున ఈ పట్టున ఇంతటి భక్తి తన్మయత్వము కానరాదనుటకు పాదధూళికంతటి మహత్వమును కలిగించిన పరమాత్మ పాదపద్మములు స్తుతింపబడక ధన్యాహో అమీహాళ్యో గోవింద్యాంగ్రభ్యణేణవః యాన్ బ్రహ్మేశో రమాదేవి దధుర్మూర్ధ్యగనుత్తయే అని గోవింద పదాబ్జరేణువుల ధన్యత్వం మాత్రము స్తుతింపబడితే నిదర్శనం. ఈ విధముగా పోతనముఖ సుధాద్రవమున మనసిన భాగవత ఫలము మధురాతి మధురమై భక్తిభావ విధులను మధురభక్తి రసాస్వాదన తత్పరులు గావించి భాగవతోత్తములు గావించుతున్నది. పోతన అనువాదతత్వమునకు భక్తితత్వమునకు అనుగుణమైన కవితాతత్వం ఎట్టిదో ఒకంత పరికింతము. పోతన భాగవతము ప్రధానముగా అలంకార ప్రచుర భావాత్మక శైలిలో సాగినది. పోతనను తెలుగునాట పండిత పామరరంజకుడైన ప్రజాకవిని చేసిన ఘనత భక్తి తన్మయత్వముచే ప్రయత్న సిద్ధమైన ఈతని ఆలంకారిక రచనకు దక్కగలదు. స్థూలముగా పోతన గారి రచనలో నిరలంకారమైన పద్యములు తక్కువ. రసప్రవాహమున ఓలలాడించున్నట్టుగా శబ్దాలంకార రచన చేయుటలో పోతనకు సాటి అయిన మరి ఒక కవి తెలుగు సాహిత్యమున లేడనవచ్చు. ఈతని శబ్దాలంకారములలో
అనుప్రాసము యమకము ముఖ్యమైనవి. అనుప్రాస విన్యాసములను హృదయంగముగా వెలిగించిన సహజ కవి పోతన. ఈ అనుప్రాసాది శబ్దాలంకారములు అయత్న సిద్ధమనుటకు ఈ క్రింది పద్యము ఉదాహరణము కాగలదు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్షనిభమత్యునఖిల లోకారాజ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను వన్నగచయును నర్జాతనయును మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకార దుగ్ధ సాగర విహారు పూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణురోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. పద్యమును క్రియాపదముతో ప్రారంభించి ఆ క్రియతో అన్వయించు విశేష్యమునకు అనేక విశేషణములను కూర్చి విశేష్య పదాంత్యాక్షరముతో విశేషణములకన్నిటికీ అంత్యానుప్రాస ఘటించుట పోతన గారి అనుప్రాస విన్యాసములలో ఒకటి. మత్సునకొక రాణిని పరికింతము. కనియందానవుడు ఇంద్రసేనుడు దళకంజాక్షులన్ దక్షులన్ ఘనసారాంబుదవర్ణులన్ నిఖిలలోకైక ప్రభాపూర్ణులన్ తనరారన్ ఫలచక్రపాణులను భక్తత్రాణులన్ నిత్యశోభన వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్. పోతన కవిత్వములోని మరి యొక్క విశేష లక్షణమేమనగా శబ్దాలంకారములు అర్థాలంకారములు మిక్కిలి సఖ్యముతో ఒకదానిని మించి మరి ఒకటి రసభావ పుష్టి సౌందర్యము కలిగించే. హరితిగ్మగోశతంబుల హరిదంతర మెల్లక పునాకృతి కడిమిన్ హరితిగ్మగోశతంబుల హరిదంతర మెల్లగప్పెనరిధీకరుడై. ఇందులో శ్లేషోపమాలంకారములకు శబ్దాలంకారము మరింత సౌందర్యాభావము అవుతున్నది. ఇట్టి విషమబాధావృత్తియుతమైన రచనకు ఈతడే ఆద్యుడు. పర్యాలోచన చేయగా అలంకారపరమైన ఏ సౌందర్యము మనం కావ్యకన్యకు ఆపాదించుతున్నామో అది రసస్పర్శ మాత్రముతో కాక రసప్రవాహములో తేరుచు ఒకే తావున శబ్దార్థాలంకార సమ్మిశ్రిత రూపమున బాహ్యాభ్యంతర సౌందర్యముల కూటమి అయి దర్శనమిచ్చుట పోతన రచనలో పరిపాటి అని స్పష్టమవుతుంది. విసుగు చెల్లించు రీతిని ఒకే విధముకు శైలిని పాటించువానిగా కాక పోతన శైలీ వైవిధ్యమును ఆదరించినట్టు స్పష్టమవుతుంది. ఎట్టి శైలీ భేదమును వాడినను దాని బాహ్య సౌందర్యమును రసభావమును వ్యక్తం చేయట్లో దాని సామర్థ్యమును సొంతజం తగ్గిన విధమే పోతన శైలి. సద్భట పదం వ్యాఘట్టనోద్భూత దుస్తర ధూళీ పటల ప్రభూత నిబిడధ్వాంత ప్రవిధ్వంస కుత్కర శాతాది గదాది హేతురుచుల ఆకాశంబు నిండన్ వియజ్జర దృక్కులు నిర్విట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లగన్ ఇత్యాదిగా సాగిన ఓజోగుణం వీరరసమును పరిపుష్టి నొందించుతున్నట్లే ప్రక్కలు చెక్కులు నెడలు పాణితలంబుల చేపబుల్చుతున్ ముక్కులు నక్కులు చెవులు ముష్టిహతిన్నలియంగ గుర్తుతున్ డొక్కలు పిక్కలు ఘన కఠోర పదాహతి నొంచుతున్ నెరులు ప్రక్కక శృక్కక ఒండోళ్ళత ఆర్కొని పేర్కొని కోరిరుగ్రతన్ అను పద్యమునందలి అలతి అలతి తెలుగు పదములను రసానుప్రావితముగా సాగినవనట స్పష్టం. ఎక్కడనైనను తిరిగెదవు ఒక్క ఎడన్ గుణము కలిగియుండవు నియమం ఎక్కడిది నీకు మరచిన చకనబోయదవు పెక్కుజాడల పుత్ర అను యశోద పలుకులలోని చిన్న చిన్న తెలుగు మాటలు పరమాత్మతత్వమును వ్యక్తీకరించుట పోతన భావనాత్మక శైలికి నిదర్శనం. ఇట్లు ఉదాహరణమును నిచ్చుచూ పోయినచో భాగవతమునంతటినీ ఉదహరింపవలసిన ఎలయన ప్రతిపద్యమునందును ఇది పోతన శైలి అనదగిన ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది. ఎక్కడ ఏ శైలి సరిపడినో తెలిసిన కళామర్మజ్ఞులైన తక్కువ మంది కవులలో పోతన అగ్రగణ్యుడు. ఒకే సమయమున ఒకే పాత్రయందు రసద్వయ సమ్మేళనమును ఒక్కొక్క తరి విరుద్ధ రస సమ్మేళనమును ప్రదర్శించు నేర్పు పోతనలో కనపడుతుంది. దీనికి నరకాసుర సంహారం నందలి పరుచూచున్ వరుచూచు నొంపనలరింపన్ రోష రాగోదయ విరత త్రూకుటి మందహాసములతో తీరం శృంగారము ఇత్యాదిగా తాగిన సత్యభామ పాత్ర ప్రబలోదాహరణము కాగలదు. కొందరు లోకోక్తులను జాతీయములను నైపుణితో కూర్చుకుని తమ శైలికి దీప్తిని కలిగింపగా సహజ పాండిత్య ప్రతిభా సంపన్నుడైన పోతన రచనలోని ఉక్తులే లోకోక్తులుగా జనాదరణమును పొంది స్థిరపడి
కనపడుట శైలీపరమైన పోతన ప్రతిభకు విజయ పతాకగా పేర్కొనవచ్చు. ఊరకరారు మహాత్ములు రాజబిడ్డడైన రమమేలే మొదలగునవి ఇవే. వర్ణనలోని అంగ ప్రత్యంగ చిత్రణము, రూపసాక్షాత్కార విధానము, అర్థాలంకార సౌందర్యముతో పాటు శబ్దాలంకార సౌందర్యమును తోడు చేసుకుని రసప్రవాహమున పేరిగాడించు శైలీ విశేషము, పోతనతో పాటు పాఠకుడు కూడా భక్తిరత్నమయత్వమును మైమర్చినట్టి స్థితి విశేషమును పొందిన తీరులో సాగిన రసపోషణ విధానము, పదముల కూర్పు శబ్దాలంకారముల చేర్పులచే అదనపు సొబగులను సంతరించుకుని ఛందో వైవిధ్యము, పోతన తెలుగునాట సుప్రతిష్ఠిత కవులకు తమ తమ భూమికలను సమర్థవంతముగా నిర్వహించిన వనవచ్చు. ఈ విధముగా ఆంధ్ర సాహిత్యోద్యాన సరోవరమునందలి పోతన భాగవత స్వర్ణకమలము చక్కని కావిలి సైతము సంతరించుకొని తన సువాసనల గుబాళింపులచే ఆంతలోకమునే గాక యావత్ భారతమును మైమర్పింపచేయుచున్నదనట అతిశయోక్తి కానేరదు. సర్వే జనా